ఇప్పుడు ఒక పని అవ్వాలి మనకి ఊర్లో. ఆ పని అవును. అవ్వాలంటే మనము డబ్బులు శాంక్షన్ తీసుకోవాలి. శాంక్షన్ తీసుకోవాలంటే బిల్ ఎయ్యాలి. బిల్ అవును మేడం. పంచాయత్ సెక్రటరీ ఏసారు. అంటే దానికి ఎంత అమౌంట్ మేడం ఫస్ట్ కావాలి? మేడం ఏం ఒక పని విషయం చెప్తాం మేడం. చేయాలి సార్? చిన్న ఎగ్జాంపుల్, మా విలేజ్ లో ఒక పని చేయాలనుకున్నాం అనుకో మేడం, శానిటేషన్ పని చేయాలి. అది క్యూబిక్ మీటర్ హిసాబ్తో ఉంటది. ఓకే. ఎంత చేస్తే అంత. అయితే దానికి ఫస్ట్ తీర్మానం ఇస్తాం. గ్రామ పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ ద్వారా వార్డు మెంబర్స్ అందరు ఆమోదంతో తీర్మానం వస్తది. తీర్మానం వచ్చిన తర్వాత శానిటేషన్ కు మేము ఎంత చేసినామో అంతా దానికి మళ్ళీ పంచాయతీ రాజ్ ఏఈ ఉంటాడు. ఏఈ వచ్చి దాన్ని అక్కడ ఆడిట్ చేస్తాడు. ఎంత చేసిరు వర్క్ చేసిన దాన్ని చూసి దాన్ని కంప్లీట్ బిల్లు ప్రకారం చేస్తారు. చేసిన తర్వాత టోటల్ వర్క్ అంతా అయిపోతుంది. గవర్నమెంట్ ప్రాసెస్ లో ఎంత పని చేసినామో అంతా ఆ చెక్ వచ్చిన తర్వాత చెక్ పవర్ ఉంటాయి కదా మేడం, అప్పుడు సార్ సర్పంచ్ ఉప సర్పంచ్ పెట్టాలా. సార్ ఇప్పుడు అంటే పని జరిగిన తర్వాత బిల్ వేసుకుంటారా? పని జరగక ముందే వేస్తారు కదా? పని జరగ ముందు ఇవ్వరు మేడం. సార్ మరి అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కాంట్రాక్ట్ ఉంటాడు మేడం. ఇప్పుడు గ్రామ పంచాయతీలో మనం ఏదైనా పని ఇస్తే ఆ, వాళ్ళు చేస్తారు. చేసే వాళ్ళకి మనం తీర్మానం ఇస్తాం. ఆ కాంట్రాక్టర్ పెట్టుకొని మళ్ళీ మనం ఆ పని చేపించిన తర్వాత డబ్బులు ఇస్తాం గ్రామ పంచాయతీ ద్వారా. ఓకే సార్. అవి నార్మల్ ఇట్లా బిల్స్ ఇస్తే ఎంత టైం పడుతుంది మీకు మళ్ళీ కవర్ చేసుకోవడానికి రీంబర్స్? మేడం ఇప్పుడు కొన్ని మేజర్ వర్క్స్ ఉంటాయి. సీసీ రోడ్లని, యా, సీసీ రోడ్. డ్రైనేజీలని, వాటికి చాలా టైం పడుతుంది. 1 year కూడా టైం పట్టిన సందర్భాలు ఉన్నాయి. అవి ఏంది, మేము అన్ని సంతకాలు పెట్టిన తర్వాత కూడా అవి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలా. వాళ్ళు ఏం చేస్తారు, సిపిఓ పోతుంది. ఆ సిపిఓ నుంచి మళ్ళీ చెక్ అమౌంట్ పడకపోతే కూడా వాళ్ళు బాధలు పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి. చిన్న చిన్నవి ఉంటాయి చూడండి మేడం, మెయింటెనెన్స్ బల్బులై కానీ అవి ఇవి మన గ్రామ పంచాయతీ మనం ఇవ్వచ్చు. అట్లా అవి కూడా చెక్స్ రూపంగానే.